చిల్డ్రన్, మనం 8th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే 4x + 6 = 8. ఇది వచ్చేసి పేజ్ నెంబర్ ఏముంది ఇది? 1 minute చెప్తాను. పేజ్ నెంబర్ 38. పేజ్ నెంబర్ 38లో 4x + 6 = 8. ఇది లీనియర్ ఈక్వేషనా కాదా అని అడుగుతున్నాడు. అప్పుడు 4x, x అంటే ఇట్స్ డిగ్రీ ఇస్ 1, కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్. 4x - 5y = 9. హియర్ x ఈజ్ 1, y ఈజ్ ఆల్సో 1. 4x డిగ్రీ 1, 5y డిగ్రీ కూడా 1, కాబట్టి ఇది కూడా లీనియర్ ఈక్వేషన్. మరి ఇక్కడ కొద్దిగా ఆలోచించండి. 5x² అని ఉంది, ఏమవుతుంది? డిగ్రీ 2. మరి మిగతా టర్మ్స్ డిగ్రీ కనుక్కోవడం అవసరమా? లేదు. ఎందుకు? అక్కడ ఏమడుగుతున్నాడు? ఇది లీనియర్ ఈక్వేషనా కాదా అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఏమని చెప్తాం? లీనియర్ ఈక్వేషన్ కాదు. అలాగే ఇది ఆలోచించండి. xy + yz + zx = 11. ఒక్కొక్క టర్మ్ తీసుకుందాం. xy అనేది ఒక టర్మ్, అందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి నాన్న? 2. yzలో కూడా ఎన్ని ఉన్నాయి నాన్న? 2. zxలో కూడా ఎన్ని ఉన్నాయి నాన్న? 2. ఓవరాల్గా దీని డిగ్రీ ఎంత నాన్న? 2. కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుందా నాన్న? కాదు. ఇక్కడ చూడండి, 3x + 2y - 6 = 0. దిస్ ఈజ్ ఆల్సో లీనియర్ ఈక్వేషన్. ఎందుకు? 3x డిగ్రీ 1, 2y డిగ్రీ 1. నేను డిగ్రీ 1 అని ఎక్కడైతే అంటున్నానో అక్కడ టర్మ్ ఎలా ఉందో గమనించండి. సింగిల్ x కానీ సింగిల్ y కానీ ఉన్నప్పుడు దాన్ని డిగ్రీ 1 అంటారు. ఇక్కడ చూడండి, 2x + y, ఇక్కడ కూడా డిగ్రీ 1. సో ఇది కూడా లీనియర్ ఈక్వేషన్. 7p. సార్ మరి ఇంతవరకు x, yలు చెప్పారు కదా సార్. ఇప్పుడు pq abcd 26 ఉంటాయి మొత్తం, ఏ లెటర్స్ అయినా ఉండొచ్చు. 7p 6q 13s. ఇక్కడ కూడా లీనియర్ ఈక్వేషనే, బికాజ్ ఇన్ ఎవ్రీ టర్మ్ ద వేరియబుల్స్ ఆర్ సింగిల్. నా ఇంకొక డూ దిస్ చెప్పి వీడియో క్లోజ్ చేస్తాను. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ సింపుల్ ఈక్వేషన్స్? ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్? ఏ ఈక్వేషన్లోనైతే 1 వేరియబుల్ ఉంటుందో దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటారు. దాన్నే ముద్దుగా సింపుల్ ఈక్వేషన్ అంటారు. ఏమంటారు? సింపుల్ ఈక్వేషన్. లాస్ట్ ఇయర్ మీరు ఇదే చాప్టర్ని ఏమని నేర్చుకున్నారు? సింపుల్ ఈక్వేషన్ అని నేర్చుకున్నారు. ఇప్పుడేం నేర్చుకుంటున్నారు? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అని నేర్చుకుంటున్నారు. 3x + 5 = 14, 1 వేరియబుల్ సింపుల్ ఈక్వేషన్. 3x - 6 = x + 2. x ఈజ్ 1 వేరియబుల్, 2 సార్లు వచ్చింది అని 2 కాదు. ఇట్ ఈజ్ ఆల్సో సింపుల్ ఈక్వేషన్. 3 = 2x + y. It is having 2 variable. It is not simple equation. x by 3 + 5. ఇది లీనియర్ ఈక్వేషన్, సింపుల్ ఈక్వేషన్. x² ఇక్కడ డిగ్రీ 2 మారింది, సింపుల్ ఈక్వేషన్ కాదు. ఇక్కడ ఇది కనబడట్లేదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. నెక్స్ట్, ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఒక ఈక్వేషన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో చూడాలి, డిగ్రీ ఎంత ఉందో చూడాలి. డిగ్రీ 1 ఉన్నప్పుడే దాన్ని మనం ఏమంటాం? లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఒక్క వేరియబుల్ ఉంటే లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ ఉంటాం. దిస్ ఈజ్ అబౌట్ 8th క్లాస్ చాప్టర్. ఇక ఇక్కడి నుంచి మీరు చేసేటువంటి ఎక్సర్సైజ్ 1, 2, 3లు 4, 5లలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాబ్లం నా ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. చూస్తూనే ఉండండి MC మ్యాథ్స్ క్లాస్ వీడియోస్. థ్యాంక్ యూ.